ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు డ్రీమ్. నేను రేచల్. నరాల బలహీనత ఈ సమస్య చాలా మందికి వస్తూ ఉంటుంది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? నరాలు బలహీనంగా అవ్వడానికి గల కారణాలు ఏంటి? ఒకవేళ వస్తే ఈ సమస్య నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి? ఈ డౌట్స్ని క్లారిఫై చేయడానికి వాళ్ళ డ్రీమ్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు నరాలు, కీళ్ళు, వెన్నుముక సమస్యల నిపుణులు డాక్టర్ బుక్కా మహేష్ బాబు, ఎండి, ఆయుర్వేద. వారితో మాట్లాడదాం, వీటికి సంబంధించిన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఎస్, ఈ నరాల బలహీనత అనేది ఏజ్ పక్కకు పెడితే ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటాము. ఈ మధ్య కాలంలో మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెద్దవారిలో కంటే యంగ్స్టర్సే ఎక్కువ బాధపడుతూ ఉన్నారు. సో ఈ సమస్య ఎందుకు వస్తుంది? నరాల బలహీనత వస్తే ఏం చేయాలి? మాకు ప్రాక్టీస్‌లో చాలా వరకు ఏంటంటే అన్నీ చెప్తూ ఉంటారు. చివరిసారిగా మళ్ళీ ఒక గంటెతో వడ్డిస్తూ ఉంటారు. సార్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్, ప్లీజ్ గుర్తుపెట్టుకోండి సార్. ఈ మధ్య నరాల బలహీనత వస్తుందండి, బాగా వీక్‌నెస్ అనిపిస్తుంది, పనులు చేయలేకపోతున్నాం అని చెప్తూ ఉంటారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ 10 out of 7 పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ దిస్ నరాల బలహీనత. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అసలు యాక్చువల్లీ డే టు డేలో బాడీ హెల్దీగా ఉండాలంటే ఓకే, ఫుడ్ ఏదో తింటాం, బట్ నరాలు హెల్దీగా ఉండాలంటే వాట్? సో ఎందుకంటే మనిషికి అంతా కూడా ఇంపల్సెస్ మీదే నడుస్తూ ఉంటుంది. అది బ్రెయిన్లో కదలిక మొదలవుతుంది అన్నట్లు. ఓ పని చేయాలంటే నీరసంలోంచి బయటపడాలి, తర్వాత మనిషికి ఒక కొత్త ఉత్సాహం, కొత్త నేపథ్యం రావాలి. వచ్చినప్పుడే పని చేయగలుగుతాం అన్నట్లు. అంటే ఒక నర్వ్ సెల్ రెండో నర్వ్ సెల్తో పాటు ఏంటంటే అది ఒక రకమైన ఇంపల్స్ ఇస్తూ ఉంటుంది అన్నట్లు. ఆ కరెంట్ అనేటటువంటిది ఒక ప్రవాహంలాగా సాగుతూ ఉంటుంది అన్నట్టు. సో ముఖ్యంగా ఈరోజు యూత్లో అక్కడ ఈ ఇంపల్సెస్ అనేటటువంటివి తగ్గడము, తర్వాత వల్ల మనకు నరాల బలహీనత కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఏంటి, మనకు కాల్షియం డెఫిషియన్సీ ఉందా ఏమైనా అని చూస్తారు, ఐరన్ డెఫిషియన్సీ ఉందా లేదా చూస్తారు, తర్వాత ఎలక్ట్రోలైట్స్ ఎలా ఉన్నాయి చూస్తారు, సోడియం లెవెల్స్ ఎలా ఉన్నాయి, క్లోరిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, పొటాషియం లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవి చూస్తారు. సో ఇవన్నీ కూడా మనకు చాలా సూక్ష్మ పోషకాలు అంటాం కదా. ఈ పోషకాలు మనిషిని చైతన్యవంతంగా ఉండడానికి దోహదం చేస్తూ ఉంటాయి. అందుకని నట్స్ తినాలని, తర్వాత మిల్లెట్స్ తినాలని, తర్వాత సాంప్రదాయంగా ఉండేటటువంటి ఈ తృణధాన్యాలు బాగా తీసుకోవాలని ఇటీవల కాలంలో పెద్ద ఒక రకమైనటువంటి ఉద్యమం మొదలైంది చెప్పాలంటే. సో ఇలాగా కారణాలు ఏంటో తెలుసుకొని కనుక ఈ నరాల బలహీనత గల కారణం స్పష్టంగా తెలుసుకొని దాన్ని తగిన చికిత్స చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఎలా గుర్తించాలి డాక్టర్ గారు? ఇప్పుడు నరాల బలహీనత వచ్చింది, మీరు అన్నట్టు ఏ పని చేయలేకపోతున్నారు, ఉత్సాహంగా లేరు అని అంటున్నారు. కానీ ముందుగా మనం దీన్ని ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన జాగ్రత్తలు ఏవి తీసుకుంటే మంచిది? అంటే రోగుల్లో ఏంటంటే ప్రధానంగా ఓ మెడిసిన్ రాయండి అయిపోతుంది కదా అని అక్కడనే ఉన్నారు, కానీ అది లోతుగా విశ్లేషణ చేయాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ అనేది లేదు. అంటే ఇంక ఎక్కువ రోజులు సఫర్ అయినప్పుడు, సంవత్సరాల తరబడి బలహీనత ఉన్నప్పుడు వాళ్ళు అప్పుడు లోతుగా చూస్తే బాగుంటుందేమో అని వాళ్ళు అనుకుంటారు. సో అంచేత ఈ మనకు ఇక్కడ ఏంటంటే అందరూ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన చిట్కాలు అనేటటువంటివి చేసుకోవడానికే ఎక్కువ ఉత్సుకత చూపిస్తూ ఉంటారు. మరి దీనికి చిట్కా ఉందంటారా డాక్టర్ గారు? చిట్కాలు అన్నిటికీ ఉన్నాయి కదండి, అన్నిటికీ చిట్కాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వాటి వ్యాలిడిటీ ఎంత అనేది ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే బాగా మంచి అనుభవం ఉండేటువంటి వైద్యులు అయితేనే మనకు పక్కా వ్యాలిడిటీ అనేటటువంటి దొరుకుతుంది అన్నట్లు. ఏదో ప్రతి వాళ్ళు ఏదో ఒకటి చెప్పేస్తున్నారు, ఇది వాడుకోండి, ఈ ఒక్కటి చాలు, ఆ 2 చాలు, ఈ 3 ఫ్రూట్స్ తిన్నారంటే ఇలా జరిగిపోతుంది అని చెప్తారు. కానీ మా దగ్గరికి వచ్చే వాళ్ళలో బాగా చూస్తుంటాను రోగులలో ఇవన్నీ చేసుకొని వస్తారు చెప్పాలంటే. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆస్ట్రేలియా నుంచి నాకు వాళ్ళ అన్నయ్యకు చాలా అద్భుతంగా ఒక సమస్య తగ్గింది, కీళ్ళవాతం జబ్బు తగ్గింది. ఆయన కెనడాలో ఉంటారు. ఆయన బెడ్ మించి లేవలేని పరిస్థితి, ఆ రోగం తగ్గడంతో పాటు ఈ నీరసాలు అన్నీ ప్రవాహంలోంచి కొట్టుకుపోయాయి. ఆ అమ్మాయి ఆస్ట్రేలియా నుండి వాళ్ళ అన్నయ్య బాగుపడిన తర్వాత ఈ అమ్మాయి కూడా నా కాంటాక్ట్లోకి వచ్చింది.
ఆయన ఉద్యోగం అనేసి ఇంట్లోనే కూర్చుంది. అధిక బరువు విపరీతంగా పెరుగుతూ ఉంది, దాంతో నీరసం వస్తూ ఉంది. మరి ఇక్కడ బాగానే తింటున్నారు, ప్రోటీన్ ఫుడ్ బాగుంది, మినరల్ సప్లిమెంట్ తీసుకుంటుంది, అసలు ఆమె చెయ్యని ప్రయత్నం లేదు. ఒక సందర్భంగా నాతో చెప్పింది ఏమిటి అంటే, మహేష్ బాబు గారు యూట్యూబ్లో ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి ఏమంటారు సోషల్ మీడియా ప్రయోగాలు. ప్లాట్ఫామ్లు అన్ని ప్రయోగాలన్నీ చేసేసాను, అయినా బరువు తగ్గట్లేదు, నీరసం తగ్గట్లేదు అని చెప్పింది. మరి ఏం చేశారు? లోతుగా మనం అధ్యయనం చేయాలి కదా ఒక పేషెంట్ను. ఉమ్. సో పేషెంట్స్ అందరూ ఏంటంటే ఇవాళ రేపట్లో ఎవరికి ఓపికలు లేవు, ఇంకా పైగానేమో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన ఏదైనా చెప్పండి మహేష్ గారు, అశ్వగంధ చెప్తారా, అది చెప్తారా, ఇది చెప్తారా, ఏదో ఒకటి చెప్పేయండి, తొందరగా తగ్గేటట్టు చూడండి అంటారు. కారణాన్ని అన్వేషించడానికి అవకాశం ఇవ్వరు చాలా వరకు చెప్పాలంటే. ఇప్పుడు ఆ పేషెంట్ బయట పడిందా ఈ సమస్య నుంచి? 15 కిలోలు తగ్గారు ఆ అమ్మాయి, నీరసం మొత్తం పటాపించలు అయిపోయింది అసలు. ఇప్పుడు ఆమె Right. జాగింగ్ చేస్తుంది, మంచి వాకింగ్ చేస్తుంది, అసలు మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయిపోయింది. ఎలా ఎలా సాధ్యమైంది ఇదంతా? ఇదంతా ఒక ఒక ప్రోటోకాల్ తీసుకుని ఆ ప్రోటోకాల్ను తూచా తప్పకుండా చేసేటటువంటి విధంగా మనం వాళ్ళను ఎడ్యుకేట్ చేయడం, ప్రధానంగా ఉన్న ఆహార పదార్థాల్లోంచి చేయడం, ఔషధం అయినప్పుడు చికిత్సను మొదలెట్టడం, వాళ్ళకు మందులు వాడిపించడం చేయడం, ఇవన్నీ కూడా. సో కాబట్టి కేవలం మనం ఏంటంటే సౌత్ ఇండియన్స్ అందరూ ఆహారం పైనే ఆధారపడి ఉంటాం. ఆహారం అంటే రైస్ అంటే కర్రీలు అంటే సాంబార్ అంటే ఇవి అన్నీ కలగలిపేస్తే ఆహారం అని అనుకుంటాం. కానీ ఉన్నంతలో ఇప్పుడు మనకు ఎంత పెస్టిసైడ్స్ వాడినా ఏం వాడినా ఎంత చేసినప్పటికీ ఉన్నంతలో ఏమిటి మనకు నీరు నిండినటువంటి కాయగూరలు, తర్వాత నట్స్, తర్వాత వాటి చేతనే కనుక ఆహారాన్ని కనుక తీసుకుంటే, రొట్టెలు, తృణధాన్యాలతో కూడిన రొట్టెలు ఇట్లాంటివి తీసుకున్నట్లయితే మనకు నీరసం అనేది తొందరగా టైం అండ్ పీరియడ్లో తగ్గుతుందండి. మరి నరాల బలహీనత రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? మంచి ప్రశ్న అడిగారు మీరు. ఈ నరాల బలహీనత తగ్గడానికి, నరాలు మళ్ళీ తేజవంతంగా పనిచేయడానికి ప్రధానంగా మనకు తెలిసినటువంటి ఆయుర్వేదంలో ఉన్న ఔషధాలు చాలా ఉన్నాయండి. ముఖ్యంగా శతావరి. శతావరిలో మనకు ప్రోటీన్స్ ఉన్నవి, విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ బి ఉంటుంది, B12 ఉంటుంది, B6 ఉంటుంది, తర్వాత కాల్షియం ఉంటుంది, తర్వాత చెప్పుకుంటూ పోతే అసలు ఆల్మోస్ట్ ఆల్ మనకు కావలసిన శరీరానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు ముఖ్యంగా శతావరిలో మనకు పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఏంటంటే దాంట్లో ఇంకేమీ అడల్ట్రేషన్ చేయడానికి కూడా వీలు లేదు, ఎందుకంటే ఇవన్నీ అడవుల్లోనే పెరుగుతాయి కాబట్టి. సో మంచి క్వాలిటీ ఓరియంటెడ్ శతావరి తెచ్చుకొని మార్కెట్లో తెచ్చుకొని మనం వాటిని బాగా డ్రై చేసి ఎండిన తర్వాత పౌడర్ చేసుకొని, దాంట్లో కావాలంటే మనం ఇంకా కొన్ని కూడా నట్స్ లాంటివి, ఇప్పుడు ఏంటంటే జీడిపప్పు కానివ్వండి, లేకపోతే కిస్మిస్ కానివ్వండి, తర్వాత ఇట్లాంటి వస్తువులను ఖర్జూరము, ఎండు ఖర్జూరము, తర్వాత ఇలాంటి నట్స్ లాంటివి వాటిల్లో చేర్చుకొని ఒక చక్కని పౌడర్ చేసుకొని. శతవరి అనేది ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అంటారా డాక్టర్ గారు? అంటే ఇప్పుడు మనకు నరాల బలహీనత అనేది ఒక హెల్త్ ప్రాబ్లం అసలు చెప్పాలి అంటే షుగర్ లైక్ ఇట్లాంటి వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్? అంటే ఇది న్యాచురల్గానే తీయదనం ఉంటాయి కాబట్టి మరీ అంత ఎక్స్ట్రీమ్ తీయదనం ఏదో మామిడి పళ్ళ రసం తీసుకున్నట్టుగా ఏమి ఉండదు. తీయదనం ఉంటుంది శతావరి, కానీ అది మనం తీసుకునేటటువంటిది ఎంత తీసుకుంటాం, ఒక 1/2 టీ స్పూన్ తీసుకుంటాం కాబట్టి దానివల్ల షుగర్ శరీరంలో పెద్దగా వచ్చే ప్రతిరోజు ఒక 1/2 స్పూన్ తీసుకుంటే ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అండి. ఎవరైనా తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలి 1/2 స్పూన్? అంటే ఇప్పుడు జనరల్గా ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే మీరు ఆవు పాలతో తీసుకోండి, అలా తీసుకోండి, ఇలా తీసుకోండి అని చెప్తారు, కానీ ఇవన్నీ ఏం అవసరం లేదండి. జస్ట్ ఏంటంటే పౌడర్ను మనం హాట్ వాటర్లో వేసి బాయిల్ చేసుకొని తీసుకోవచ్చు, తర్వాత వేడి నీళ్ళలో కలుపుకొని తీసుకోవచ్చు, పాలల్లో కలుపుకొని తీసుకోవచ్చు, ఎలా కన్వీనియంట్ ఉంటే అలా. లేదా దాంట్లో కొంచెం కండ చక్కెర యాడ్ చేసేసుకొని నోట్లో వేసేసుకొని తినేసేసి వాటర్ కూడా తాగవచ్చు. ఎట్లా కన్వీనియంట్ ఉంటే అట్లా తీసుకోవచ్చు. అంతేగాని ఖచ్చితంగా ఆవు పాలతోనే తీసుకోవాలి, ఖచ్చితంగానే ఇలా చెయ్యాలి అలా ఏం లేదు. వాళ్ళ పొద్దునేసుకునేటటువంటి అలవాటు ఉన్నట్టు పొద్దునేసుకోండి, ఒకవేళ మర్చిపోయారు అనుకోండి సాయంత్రం కూడా వేసుకోండి. ఎన్ని మంత్స్ వాడాలి ఇది? ఇవి మనం అనుకుంటాం ఆయుర్వేదం అంటే ఏదో లేట్గా అనుకుంటాం, కానీ వాస్తవానికి మనము ఆయుర్వేద వైద్యాన్ని ఏదిగా మెడిసినే కదా, అది కూడా
ఒక 4-5 రోజుల్లోనే మనకు గణనీయమైనటువంటి మార్పు కనిపిస్తుంది మన శరీరంలో. ఆ తర్వాత కూడా కంటిన్యూ చేయొచ్చు అది అంటారా? కంటిన్యూ చేసుకోవచ్చు అన్నది. Life దానివల్ల long. లైఫ్ లాంగ్ ఎవరు వాడతారులే కానీ కంటిన్యూ ఓ నిర్ణీత కాల వ్యవధి ప్రకారం చేసుకోవచ్చు. అంటే మనం జనరల్గా ఏంటంటే ఒక 2 వీక్స్, లేకపోతే 4 వీక్స్, లేకపోతే 6 వీక్స్ అలా రెగ్యులర్గా తీసుకుంటే మనకు ఫలితాలు కనిపిస్తాయి. ఫలితాలు కనిపించినప్పుడు కొంత గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ తీసుకోండి, తప్పు లేదన్నట్లు. ఇప్పుడు బోర్న్విటా తీసుకోవట్లేదా మనం, లేకపోతే వీవా తీసుకోవట్లేదా? Yes. మన జీవితంలో కల్చర్లో భాగమై పెనవేసుకొని పోయాయి. ఎస్. సో అవి తీసుకోగలేంది ఆయుర్వేదం తీసుకుంటే ఏంటి? కానీ ఇట్లాంటి విషయంలో చాలా వరకు ఏంటి అంటే బయట మార్కెట్లో ఎవరైనా ఒక విషయం చెప్పిన వెంటనే భయపడిపోతారు. ఏమండి మీరు శతావరి రెగ్యులర్గా తీసుకుంటున్నారా, జాగ్రత్త, అది అలా తీసుకుంటారా అని వాళ్ళ క్వశ్చన్ మార్క్ పెడతారు. యూట్యూబ్లో ఏంటి అంటే గందరగోళం, కన్ఫ్యూషన్, అంతే, ఏమీ లేదు. చేసేవాడిని చెడగొట్టేటటువంటి కార్యక్రమాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రైట్. వైద్యులని చెప్తున్నాం కాబట్టి వైద్యులు చెప్పిందే వినాలి అంతే. ఎలై పుల్లై చెప్పిన మాట వినుకుంటే ఎట్లా చెప్పండి? సో తెలుసుకున్నారు కదండి, శతావరిని మన కన్వీనియంట్ ప్రకారము రోజు ఒక 1/2 స్పూన్ తీసుకున్నట్లయితే నరాల బలహీనత నుంచి మనం బయటపడవచ్చు. చాలా చక్కగా తెలియపరిచారు డాక్టర్ గారు. నమస్తే అండి.